జై శ్రీరామ్. ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం, శ్రీరామనవమి తర్వాత వచ్చేది హనుమత్ జయంతి అని పిలుస్తున్నారు, కానీ అది హనుమత్ విజయోత్సవం. అట్లాగే శ్రీరామనవమి తర్వాత వచ్చిన హనుమత్ విజయోత్సవం తర్వాత వైశాఖ మాసము ఇప్పుడు ఈ 2026 మే 12 తారీఖు రోజు హనుమత్ జయోత్సవము, అంటే హనుమంతుల వారు జన్మించినటువంటిది. జయంతి అని అనొద్దు అని చెప్పేసి జయోత్సవం అని చెప్పేసి పిలుస్తున్నారు కదా, అదేమో విజయోత్సవం. శ్రీరామనవమి తర్వాత హనుమంతుల వారిది హనుమాన్ జయంతి అని చేస్తున్నారు కదా, అది నిజానికి హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం. అంటే ఆంజనేయ స్వామి ధర్మము గెలిపించుకొని వచ్చిండు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తాడు, లోకక్షేమం కోరుకుంటాడు, ధర్మం కాపాడడం కోసము వెనక ముందు ఆలోచన చేయకుండా దూసుకెళ్తాడు, లోకక్షేమమే కోరుకుంటాడు. ఎన్నో పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు చేసిండు, మంచి పనులు చేసిండు. ఇటువంటి గొప్ప వానికి విజయంగా విజయకేతనం అంటే విజయోత్సాహం, అంటే దేవతలందరూ కూడా నిర్ణయం చేసి ఆంజనేయ స్వామికి ఊరేగింపు చేయడం అన్నమాట. కాబట్టి అది విజయోత్సాహం. హనుమంతుల వారిని గ్రాండ్ గా ఊరేగింపు చేస్తేనే ఆయన సంతోషపడతాడు. మరి ఈ వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయోత్సవము నిజమైనటువంటిది స్వామిది. కాబట్టి ఈ దానికి ఆ దానికి తేడా ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నాం. ఆయన మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మీకు అది వీలైతే అది చేయండి, ఇది వీలైతే ఇది చేయండి, రెండు చేస్తే ఇంకా సంతోషము. కాబట్టి ఈ హనుమత్ జయంతి ఉత్సవం మాత్రము మే 12 2026 వైశాఖ మాసము. కాబట్టి అన్ని దేవాలయాల్లో మంచిగా స్వామి వారిని ఆరాధన చేసుకోండి, కార్యక్రమం నిర్వహణ చేసుకోండి. మన దగ్గర నేనున్న దేవాలయంలో అయితే కార్యక్రమాన్ని మంచిగా చేస్తూ ఉంటాము. కాబట్టి ఎక్కడనో ఒక దగ్గర గ్రాండ్ గా వెళ్తున్న దగ్గరికి గుంపులు వెళ్ళడం కాదు, మన గ్రామంలో, మన బస్తీలో, మన పట్టణంలో, మనముండే సిటీలో దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గర కాస్తంతనన్నా సేవ చేసుకోవడమే నిజమైన భక్తి. కాబట్టి నువ్వు అక్కడ దేవాలయం దగ్గర ఒక గంట సేపన్న నీ పరిసర ప్రాంతంలో, అంటే మామూలుగా ఆంజనేయ స్వామిని క్షేత్రపాలకుడు అంటూ ఉంటాం కాబట్టి నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే గృహం నీది ఉందో అక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావంటే కారణం గ్రామ దేవతలు ఆంజనేయ స్వామి. కాబట్టి అటువంటి నీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ దేవాలయంకి ఆ స్వామి పూజ నాడు ఏదో కొద్దిగా సహకారం చేసి తర్వాత నువ్వు ఎక్కడైనా గ్రాండ్ గా జరిగే పూజ దగ్గరికి వెళ్లి పాల్గొను. కానీ ముఖ్యమైన ధర్మం ఏంటిది, నీవు ఉన్న స్థలంలో దగ్గరున్న ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందే. అట్లా ధర్మం ఆచరించకుండా నువ్వు బయట గ్రాండ్ పెద్ద పూజలకు పోయి మొక్కినా కూడా లాభం లేదు. ఎందుకంటే అక్కడ ధర్మం లేదు, ధర్మ సూత్రము లేదు, సూక్ష్మమైన ధర్మ సూక్ష్మాన్ని కూడా పాటించిన నాడే నువ్వు నిజమైన భక్తులు అవుతావు. కాబట్టి ధ్యాస పెట్టుకొని, జ్ఞాపకం పెట్టుకొని, గుర్తు పెట్టుకొని ఈ హనుమత్ జయంతి ఉత్సవం మే 12కి చక్కగా పాల్గొనండి. మీరు ఎప్పుడైనా సరే అటు ఇట అని ఆలోచన చేయకండి. ఏదైనా మన హిందూ ధర్మం పని కోసమే భక్తి నిర్మాణం చేయడమే జరుగుతుంది. ఆ కార్యక్రమాల నుంచి చక్కగా పాల్గొనండి. జై శ్రీరామ్.